పుడమి ప్రస్తుతం మన నేలల్లో కర్బన శాతం చాలా దారుణ స్థితికి పడిపోయింది. మనం ఉపయోగించే రసాయనిక ఎరువులు ఎక్కువ కాలం మొక్కలకు అందుబాటులో ఉండాలన్నా, మొక్క వేరు వ్యవస్థ దృఢంగానూ ఆరోగ్యవంతంగానూ వృద్ధి చెందాలన్నా, భూమిలో మొక్కల జీవన ప్రక్రియకు తోడ్పడే సూక్ష్మజీవులు, శిలీంధ్రాలు బాగా వృద్ధి చెందాలన్నా భూమిలో కర్బన శాతం కనీసం 2గా ఉండాలి. పుడమిని ఉపయోగించడం వల్ల భూమిలో కర్బన శాతం పెరుగుతుంది. పుడమిలో 50% హ్యూమిక్ యాసిడ్ ఉంది. పుడమిని భూమిలో ప్రతి సంవత్సరం కనీసం 2 సార్లు వినియోగించడం వల్ల భూమిలో కర్బన శాతం పెరిగి పైరు మరియు నేల ఆరోగ్యంగా ఉండి అధిక దిగుబడులు సాధించగలుగుతాం. పుడమిని ఎకరానికి 20 కేజీల చొప్పున 2 దఫాలుగా వినియోగించాలి. ప్రతిభా బయోటెక్ వారి పుడమిని వాడుదాం. భూమిలో కర్బన శాతాన్ని పెంచుదాం. అధిక దిగుబడులు సాధిద్దాం. పుడమి పుడమి. నమస్కారం అండి, నా పేరు వెంకటేశ్వరరావు, ప్రతిభా బయోటెక్ మార్కెటింగ్ ఎగ్జిక్యూటివ్, నూజివీడు. మనం ఇక్కడ మైలవరం మండలం మరుసమిల్లి తండా విలేజ్లో ధారావత్ భీమలా గారి మిరపతోటలో ఉన్నామండి. మిరపతోట మొక్క నాటిన దగ్గర నుంచి ఇప్పటికి సుమారుగా 3వ నెల అండి. తోట వేసిన దగ్గర నుంచి ఇప్పటి వరకు మన ప్రతిభా బయోటెక్ మందులు భూమిలో వాడారు, పైన స్ప్రే చేశారు. ఏమేమి వాడారు, ఎప్పుడెప్పుడు వాడారు, పంట ఎలా ఉంది, కాపు ఎలా ఉంది, మొక్క ఆరోగ్యం ఎలా ఉంది అనేది మన రైతు గారు సోమలా గారితో మాట్లాడదాం. చెప్పండి సోమలా గారు, మీరు ఈ తోట వేయబోయే ముందు నాకు కలిసినప్పుడు నేను ఇట్లా భూమిలో ఇట్లా మందు పోసుకోవాలి, తర్వాత ఇట్లా వేసుకోవాలి, తర్వాత ఇలా వేసుకోవాలి, ఏమేమి వేయాలి ఏంటి అనేది మీకు చెప్పాను. ఫస్ట్ దుక్కులో ఏమేసారు తోట వేయక ముందు? దుక్కులో ఫస్ట్ అవని, పుడమి, ఓకే, డీకాంప్లెక్స్ ఓకే, ముందు దుక్కులో వేసుకున్నాను. దుక్కులో వేసావు, ఓకే. తర్వాత మొక్క వచ్చిన తర్వాత మొక్కన వేసిన తర్వాత మళ్ళీ 15 రోజులకి ఏమేసారు? కోకోలి ఎంత వేసారు? ఎకరన్నర అండి బిట్టు? ఎకరన్నర. ఎంత వేసారండి? 2 ప్యాకెట్లు వేసాను. అది ఓకే, 2 ప్యాకెట్లు 30 కిలోలు. ఓకే. తర్వాత మళ్ళీ అవని 40 కిలోలు. పుడమి 20 కేజీల ప్యాకెట్ ఒకటి. అమోనియా అరబస్తా. డిఏపి ఎంత వేసారు? అరబస్తా. మామూలుగా ఏంటంటే మీరు ఏటా ముందు కట్టలు వేస్తారు, దుక్కులో ఎన్ని కట్టలు వేస్తారు ఏటా? మామూలుగా ఎకరానికి ఒక కట్ట లెక్క వేస్తూనే ఉంటాం. తర్వాత మళ్ళీ మొక్కేసాక కట్టన్నర 2 కట్టలు వేస్తాం. తర్వాత మళ్ళీ ఎన్ని కట్టలు వేస్తారు? మళ్ళీ మొక్క పెరిగే కొద్దిగా కట్టలు కట్టలు పెరుగుతూ ఉంటాయి. అయితే ఇక్కడ మీరు వేసింది మొట్టమొదటి కోటాలో డిఏపి అరకట్ట వేసా. ఈ అవని, కోకోలి, పొడమి ఏటా మీరు వాడేవాడు కాదు. ఈ సంవత్సరం వాడారు. వాడినాక వాడకముందు గత సంవత్సరాల్లోనూ ఈ సంవత్సరంలో మీరు అరకట్ట డిఏపీలు వాడటం వల్ల, ఈ మన ప్రతిభా బయోటెక్ ప్రోడక్ట్లు అవని, పొడమి, కోకోలి వాడటం వల్ల మీకు పంటలో వ్యత్యాసం ఎట్లా ఉందండి? మందు పోసే కొద్దిగా మందు ఎక్కువగా అయ్యేదండి. తర్వాత ఇప్పుడు ఆర్గానిక్ వాడిన తర్వాత పంటగా తేడా వచ్చింది, కాపు కూడా తేడా వచ్చింది. ఏం తేడా కనిపించారు మీరు? అప్పుడు అంత కాపు పడేది కాదు. ఇప్పుడు ఈ కోకోలి కానీ పొడమి వేసిన తర్వాత కాపు కూడా అవని కాపు కూడా పడింది. అంత ముందు అట్లా ఉండేది కాదు. ఇది వాడిన తర్వాత కొంచెం బాగుంది. మీ అనుభవంలో ఇంతకుముందు వాడిన ముందు కట్టల ప్రభావం, ఇక్కడ మేము చెప్పిన రసాయనిక ఎరువులు తగ్గించండి, సేంద్రియ ఎరువులు ఎక్కువ వాడుకోండి, భూమి బాగుపడితేనే మీ పంట ఆరోగ్యంగా పెరుగుద్ది, అధిక దిగుబడి వస్తుందని మేము చెప్తున్నాం మీకు. మా ప్రతిభా బయోటెక్ అన్నపూర్ణ అగ్రిస్పేస్ యూట్యూబ్ ఛానల్ ఉందండి. మీరు అందులో వెరిఫై చేసుకున్నా కానీ ప్రతి ఒక్క రైతు సలహా మేము తీసుకుంటున్నాం, మా మందులు వాడిన రైతుని. మీరు అన్నపూర్ణ అగ్రిస్పేస్లో చూసినా సరే, రైతులు వాడిని చూసినా సరే, ఇవాళ పంట మనం కంటితో చూస్తున్నా సరే మీకు ఆ తేడా కనిపిస్తుంది. పంటలో దిగుబడి అనేది ప్రతిభా బయోటెక్ యొక్క ముఖ్య లక్ష్యం అండి. మనం ఎప్పుడైతే భూమిని సక్రమంగా చేసుకుంటున్నామో అది ఆటోమేటిక్గా దిగుబడి వస్తుందండి. మీరు పై మందులు అధికంగా కొట్టి పంటకి ఒత్తిడి పెంచి మనం పంటను నష్టపరుచుకుంటున్నాం. దాన్ని కనిపెట్టుకుని మీరు భూమిని సక్రంగా పెంచుకోండి. మీరు ఇంకో విషయం ఏంటంటే, ఇక్కడ చూడండి, ఒక్క చెట్టుకి అంత తోట అంత ఒక్కసారి వేసింది. ఈ ఒక్క చెట్టుకే చూడండి ఎంత కాపు ఉంది. చెట్టు 4 పక్కలా దిగిందండి కాపు. అదే చిన్న చెట్టు అయినా ఈ చెట్టు చూడండి ఎంత ఉందో పక్కనే. ఈ చెట్టు చూడండి, ఏ చెట్టుని కదిలిచ్చినా మీకు అసలు ఎక్కడ కూడా కాపులో తేడా లేదండి. తోటలో కూడా ఏం తేడా లేదు. తోట అంతా కూడా యావరేజ్ కాపు ఉంది. ఈ కాపు వచ్చిన దాన్ని చూసి నాకు గొళ్ళెం రాలిపోతుందండి, పండెత్తి రాలిపోతుందండి అంటే ఇదే ఈ రైతు గారిని మన ప్రతిభా బయోటెక్ వారి జోకా. దీంతోపాటు పురుగు ఉందని అంటే
కోమా, సూపర్ కోమా అండి. ఎకరానికి 1/2 లీటరు స్ప్రే చేయటం వల్ల ఎర్రపేనుతో పాటు పురుగు కూడా చస్తుందండి. ఎటువంటి పురుగైనా చచ్చిపోతుందండి. దీని తర్వాత ఇది వీగార్డ్ అనేది మనది వ్యామ్ అండి, మైక్రోరైజా. ఇది భూమిలో వేయటం వల్ల భూమిలో ఉన్న భూమికి ఇమ్యూనిటీ పెంచుతుందండి. వేరు వ్యవస్థను బాగా అభివృద్ధి చేస్తుంది. వేరు తెగుళ్ళు రానియకుండా పెంచుతుందండి. అవని అనేది మనకి ప్రపంచంలోనే మనకి వాళ్ళ మొట్టమొదటిగా మన ప్రతిభ బయోటెక్ తీసుకొచ్చిందండి. అవనీలో వేపపిండి, ఆముదపిండి, గానుగపిండి, ట్రైకోడెర్మా, సూడోమోనాస్, పొటాషియం మొబిలైజింగ్ బ్యాక్టీరియా, డికంపోజింగ్ బ్యాక్టీరియా, ఫాస్ఫరస్ మొబిలైజింగ్ బ్యాక్టీరియా, రైజోబియం కల్చర్, ఈ బ్యాక్టీరియాల సమ్మేళనమే అవని అండి. ఇది మనం భూమిలో వాడటం వల్ల భూమిలో ఉన్న కర్బనాన్ని కూడా మొక్కకు అందిస్తుందండి. అలాగే వీరు ఈ సూడోమోనాస్ ఫ్లోరెన్సెస్ అండి, మన ప్రతిభ బయోటెక్ ఫ్లిక్ సూడోమోనాస్ ఫ్లోరెన్సెస్, ట్రైకోడెర్మా విరిడి, ఇది ప్రతిభ బయోటెక్ ప్రోడక్ట్ అండి, ట్రైకో రిచ్. ఇవి రెండుతో పాటు సర్వర్ అండి, ఇది బాసిలా సబ్స్టిలిస్ అండి. ఈ మూడు కలిపి కనుక మనం భూమిలో నీళ్ళలో ఊరబెట్టి 48 గంటలు ఊరబెట్టుకుని మొక్కకి ట్రించింగ్ చేసినట్టయితే వేరు తెగుళ్ళు కూడా మీకు 100కి భూమి నుంచి సంక్రమించే 80% తెగుళ్ళని మనం అరికట్టవచ్చండి. దాంతోపాటు మొక్కలో మనకి నల్లి పేను వల్ల బాగా ముడత వస్తుందండి మిరప తోటలో. ఈ మిరప తోటలో మనకి ముడత నల్లిని కంట్రోల్ చేయాలంటే 1-2-3 అనేది మన ప్రతిభ బయోటెక్ ప్రోడక్ట్ అండి. ఎకరాకు 1/2 లీటరు స్ప్రే చేసినట్టయితే కింద ముడత పై ముడత మొత్తం కూడా శుభ్రంగా నీట్గా పోయి పైరు ఆరోగ్యంగా పెరుగుతుందండి. ఈ బెట్ అనేది గ్రోత్ ప్రమోటర్ అండి, హ్యూమిక్ యాసిడ్, సీవీడ్ ఎక్స్ట్రాక్ట్, మైక్రోన్యూట్రియన్స్. దీన్ని మనం స్ప్రే చేసినప్పుడు మొక్క ఆరోగ్యంగా పెరుగుతుంతో పాటు అధిక పూత, పిందె, కాయ సైజు పెరగటం, పంట ఆరోగ్యంగా పెరగడానికి ఉపయోగపడుతుందండి. పూత ఎలా ఉందండి? పూత బాగానే ఉంది. బాగానే ఉంది. కాయ సైజు ఎలా ఉందండి? సైజు బాగానే ఉంది. బాగానే ఉంది. జోకా వాడారు. జోకాతో పాటు ఏం కలిపి కొట్టారు? 1-2-3 కలిపి కొట్టారు. కొట్టినప్పుడు 1-2-3 జోకా కలిపి వాడినప్పుడు మీకు దాని యొక్క ప్రభావం, పనితనం ఎలా అనిపించింది మీకు? పూత బాగా రేగుతుంది. ముడత ఎట్లా ఉందండి? బాగానే ఉంది. ముడత తగ్గిందా? ముడత తగ్గింది, పూత వచ్చింది. పూత వచ్చింది బాగా. గొళ్ళెం రావటం ఆగిందా? పూత రావటం. తర్వాత ఇప్పుడు కోమా కొట్టారు కదా మీరు, పురుగు ముందు పురుగు కొట్టారు. ఎట్లా ఉందండి? బాగానే ఉంది. పురుగు కంట్రోల్ అయిందా? అవని, పుడమి, కొకోలీలను వాడండి. మీ నేలను బంగారంగా మార్చుకోండి. నాణ్యమైన అధిక దిగుబడులు సాధించండి. ప్రతిభ బయోటెక్, రైతుల పాలిట ఆత్మబంధువు. నెహ్రూ గారండి, మన మరుసమల్లి తండాలోనే వీరు మిరప తోట వేశారు. వారి అనుభవం కూడా తెలుసుకుందాం ఈ తోట గురించి. ఏం సార్, ఇప్పుడు మా ప్రతిభ బయోటెక్ మందులు వాడటానికి ఈ సోమలా గారు సిద్ధపడ్డారు. వారి తోటలో వాడిచ్చాం, ఇంకా మీ ఊరిలో చాలామంది వాడారు. మీరు ఈ తోట చూస్తానికి వచ్చారు. మీ అనుభవంలో ఈ తోట ఎలా ఉంది? మా ప్రోడక్ట్లు మందులు వాడటం వల్ల తోట ఎలా ఉంది? మా దాంతో పోల్చుకుంటే ఇది బాగుందండి. బాగుంది. మీరు ఎన్ని ఎకరాలు వేశారు? 2 ఎకరాలండి. 2 ఎకరాలు. ఇది ఇంచుమించు 2 ఎకరాలండి. ఈయన ఏం చేశారంటే, మీరు విన్నారు కదా వారు చెప్పింది, మందు కట్టలు అనేవి, కాంప్లెక్స్ ఎరువులు అనేవి తగ్గించేశారు. మేము అవి ఎక్కువ వేసాం. అవి మీరు ఎక్కువ అవి వాడటం వల్ల ఏంటంటే భూమిలో ఫెర్టిలిటీ తగ్గిపోతుంది, భూమిలో నాణ్యత తగ్గిపోతుంది. మనం ఈ ఆర్గానిక్ కొకోలి, పొడమి, అవని వాడటం వల్ల ఏమిటంటే భూమిలో నాణ్యత పెరుగుతుంది. భూమి నుంచి మనకి కావాల్సినవన్నీ కూడా పోషకాలు అందుతాయి. దానివల్ల మీ అనుభవం, మన తోట, మీ తోటకి ఈ తోట కంపారిజన్ చేస్తే మీరు ఎన్ని రోజులు అవుతుందండి వేసి? మేము కూడా 2.5 నెలలు. 2.5 అంటే ఇంచుమించు సుమారు 1 వారం రోజులు అటు ఇటు గ్యాప్లోనే మీరు వాడారు. అంతే కదండి? అంతే. ఓకే, థ్యాంక్ యూ సార్. గోపాలస్వామి గారండి, మరుసమల్లి తండ, మైలవరం మండలం. మీరు 3 ఎకరాల మిరప తోట వేశారు. ఎన్నాళ్ళు అయిందండి మీరు తోట వేసి? 96 రోజులు అయింది. 96 రోజులు, 3 నెలలు దాటిపోయింది. రోజులతో సహా చెప్తున్నాడు కరెక్ట్గా. మీ తోటకి ఈ తోటలో వాడిన మందులు ఇప్పుడు మీరు అయితే చెప్పారు మీ ముందే. ఆ తోటలో ఉన్న పొజిషన్, మీ తోటలో ఉన్న పొజిషన్ ఏంటి? మా తోటకి ఈ తోటకి బాగా డిఫరెన్స్ ఉంది. ఏముందండి తేడా? ఏం కనిపెట్టారు? తోట ఎదగల, తోట ఎదిగి కాపు పడింది. మీ దాంట్లో కాపు ఎంత ఉంది? ఇందులో కాపు ఎంత ఉంది? మా దాంట్లో అంత కాపు లేదు. అది మీరు ఎన్ని కట్టలు పోసి ఉంటారు ఎకరానికి? మొత్తం 10 కట్టలు పోసాను. 10 కట్టలు పోసి 3 ఎకరాలకి అప్పుడే 3 నెలల్లో. 3 నెలలు మరి కాపు రాలా? ఈయన పోసింది ఎంత? మొత్తం ఎన్ని కట్టలు పోసారండి? 2.5 కట్టలు కాంప్లెక్స్ వేసారంట వారు. దాంతోపాటు కొకోలి, పొడమి, అవని ఇప్పుడు మీ ముందే చెప్పారు కదా. ఆయన అనుభవం చెప్పారు. మీ అనుభవం మీరు కూడా తెలుసుకుని ఎదగండి. సరే. భూమిలో
పంటకి మొత్తం 16 రకాల మూలకాలు కావాలి. అలాగే ఆ 16 రకాల మూలకాలు మనం అందిస్తేనే అధిక దిగుబడి వస్తుంది, రైతు హ్యాపీగా ఉంటాడు. థ్యాంక్ యూ అండి. అవని, పుడమి, కొకోలీలను వాడండి. మీ నేలను బంగారంగా మార్చుకోండి. నాణ్యమైన అధిక దిగుబడులు సాధించండి. ప్రతిభ బయోటెక్, రైతుల పాలిట ఆత్మబంధువు. సార్, ఇక్కడ మనం మరుసుమల్లి తండాలో ఈ మిరప తోట సోమలా గారి తోటలో చూస్తున్నాం. ఈ ప్రోడక్ట్స్ అన్నీ వాడటానికి మనకి మైలవరం సీతారామ ఫర్టిలైజర్ అండ్ కంపెనీ షాపు డీలర్ గారు గురుప్రసాద్ గారు అండి. వీరు మనకు సపోర్ట్ ఇచ్చారు. ఏంటంటే రైతుకి ఇలా మేము ఆర్గానిక్ ఫర్టిలైజర్ మేము సప్లై చేస్తామండి ప్రతిభ బయోటెక్ నుంచి అని మేము అడిగితే, పలానా ఊరిలో సోమలా గారు ఉన్నారు, వెంకటేష్ గారు ఉన్నారు, సురేష్ గారు ఉన్నారు, పలానా వాళ్ళని కలవండి అని అన్నారు. వారిని కలిసాక వీరిచ్చి రైతులకి వెన్నుతట్టి ముందుండి నడిపించారు. ఈ రైతులు వాడిన రైతులు మాత్రం వాళ్ళ తోటల అనుభవం, చుట్టుపక్కల రైతులు వాడిన వేరే మందులకి మన ప్రతిభ బయోటెక్ మందులు వాడటానికి కారణం ఈయన చాలా సపోర్ట్ ఇచ్చారు. సీతారామ ఫర్టిలైజర్ కంపెనీ డీలర్ అండి మైలవరం. మీకు కావాల్సిన ప్రతిభ బయోటెక్ మందులన్నీ కూడా సీతారామ ఫర్టిలైజర్ కంపెనీ మైలవరంలో దొరుకుతాయండి. మీ అనుభవం ఎలా ఉంది సార్? మీరు చూస్తూ ఉంటారు కదా తోటలో. వీరి తోట ఎలా ఉంది మా మందులు వాడినాక? ఎన్టీఆర్ జిల్లా మైలవరం సీతారామ ఫెర్టిలైజర్ కంపెనీ అండి. ఈ పెట్టి 60 సంవత్సరాలు అయింది. ఈ మన ప్రతిభా బయోటెక్ కంపెనీ వాళ్ళు 3 సంవత్సరాల నుంచి వస్తున్నారు మందులు వాడమని. ఈ ప్రతిభా బయోటెక్ కంపెనీ అనేది ఎప్పటి నుంచో ఉన్నది. ఆర్గానిక్ ఫెర్టిలైజర్ సప్లై చేస్తారు, బాగా తెలుసు. కాకపోతే అంటే మనకి మన ఏరియాలో ఈ ఆర్గానిక్ ఫెర్టిలైజర్ వాడకం అనేది అవేర్నెస్ చాలా తక్కువగా ఉంది. ఫార్మరు వచ్చి మనం చెప్తే ఇన్నేదాకా ఎవరు అవకాశం ఇవ్వట్లేదు, వాళ్ళు అడిగిందే తీసుకెళ్ళిపోతున్నారు. ఆ టైంలో కంపెనీ వాళ్ళు వచ్చి మాది ఆర్గానిక్ ఫెర్టిలైజర్ మేము సప్లై చేస్తాము, ఫీల్డ్ వర్క్ చేస్తామని చెప్పి అన్నారు. ఈ సోమలా గారు 3 సంవత్సరాల నుంచి మా దగ్గర మిరపతోట మందులు వాడుతున్నారు. డబ్బులు కట్టడానికి వచ్చినప్పుడల్లా ఏరుకుళ్ళు తెగులు బాగా వచ్చింది, కొమ్ముకుళ్ళు వస్తుందండి, కాపు రావట్లేదు, అనుకున్నంత దిగుబడి రావట్లేదు, మేము కాయ కష్టం అంతా చేసేదంతా చేస్తూనే ఉన్నాము, కానీ అనుకున్నంత ఫలితం రావట్లేదు అని చెప్పి అన్నారు. ఈ ప్రతిభా బయోటెక్ వచ్చినప్పుడు ఈ సోమలా లాంటి వాళ్ళు బాగా గుర్తుకొచ్చి మీరు ఇది చేయండి, రైతులు చాలా ఇబ్బంది పడుతున్నారు, వెనకబడుతున్నారు, మీరు వాళ్ళు ఎలా అయినా సరే మీ మందుల గురించి నాకు తెలుసు కాబట్టి మీరు సపోర్ట్ చేస్తే వాళ్ళకి ఉపయోగపడుతుంది కాబట్టి ఫీల్డ్ వర్క్ చేయమని చెప్పాను. అలానే మన వెంకటేశ్వర సారు సేల్స్ ఎగ్జిక్యూటివ్ మొక్క పెట్టిన కాంచి దుక్కు దిన్న కాంచి సోమలా గారిని ఫాలోఅప్ చేసుకుంటూ సలహాలు ఇస్తూ సమయానికి కరెక్ట్ గైడెన్స్ ఇచ్చి మందులు అవన్నీ కానీ పొడిమి కానీ ఇవన్నీ మా ఏరియాలో రైతులు చాలా అలవాటు తక్కువ అనమాట. ఆ వేసిన తర్వాత సోమలా వేయటం చూసిన తర్వాత 2 నెలలకి చుట్టుపక్కల రైతులు వచ్చి వాళ్ళందరికీ వాళ్ళ సోమలాకి ఏం మందులు ఇచ్చారు, మాకు ఆ మందులు ఏమండి, సోమలా తోటకి మా తోటకి తేడా ఉంది దిగుబడిలో కానీ. మన తర్వాత ఈ సోమలా మందు వేసిన తర్వాత మందు గట్ల వేసిన తర్వాత కూడా తుఫాన్ ఎఫెక్ట్ కూడా వచ్చింది. ఆ తుఫాన్ ఎఫెక్ట్లో కూడా తట్టుకుంది, మిగతా పొలాలకి అవి తట్టుకోలేదు. ఆ తర్వాత రైతులందరూ వచ్చి సోమలాకి ఏ మందులు అయితే ఇచ్చారు మాకు అయ్యే మందులు ఇవ్వండి, అవి బాగున్నాయి, మా చేనికి ఆయన చేనికి చాలా తేడా ఉంది, ఆ మందులు ఇవ్వమన్నారు. చాలా సంతోషం అనిపించింది. అప్పుడు వెంకటేశ్వరాన్ని మనం పక్క రైతులందరికీ అలవాటు చేసి ఆ చేసిన రైతులందరూ కూడా చాలా సంతోషంగా ఉన్నారు. దిగుబడులు కనిపించడం కానీ, మొక్క పెరుగుదలలో కానీ, తెగులు తట్టుకోవటంలో కానీ అదరికి ఇప్పటికి చాలా తేడా ఉంది. ఈ ఫస్ట్ కాంచి ఆర్గానిక్ మందులు వాడటం వల్ల ఈ నల్లపేను కానీ, త్రిప్స్ కానీ, దోమ ఎఫెక్ట్ కూడా చాలా తక్కువగా ఉంది. స్ప్రేయింగ్స్ అదరికి వారానికి 2 సార్లు కొట్టేవాళ్ళు, ఇప్పుడు 10 రోజులకు ఒకసారి, వారానికి ఒకసారి కొట్టడం మొదలుపెట్టారు. రైతు కూడా చాలా హ్యాపీగా ఉన్నారు. చేలో కూడా నేను కూడా చూశాను, చాలా కాపు అప్పటికి ఇప్పుడు చాలా తేడా కనిపిస్తుంది, చాలా బాగుంది. ఈ రైతులు వాడటం వల్ల రైతు నిజంగానే ఆ కంపెనీ ఈ రైతులు చాలా ఉపయోగపడటం అవుతుంది, రైతులు కూడా ముందుకెళ్ళడానికి చాలా ఉపయోగపడుతుంది. కాబట్టి ప్రతిభా కంపెనీ వాళ్ళు ఇంకా ఇక్కడ ఉన్న రైతులకి, రైతాంగానికి బాగా సపోర్ట్ చేసి ఇంకా అవేర్నెస్ ప్రోగ్రామ్ తేవాలని కోరుకుంటున్నాను. ఈ మాత్రం సపోర్ట్ ఇచ్చినందుకు ప్రతిభా బయోటెక్ వాళ్ళకి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ సార్. మాది మైలవరం అండి, శ్రీ సీతారామ ఫెర్టిలైజర్ కంపెనీ, న్యూజివేడ్ రోడ్ అండి. ఈ ప్రతిభా బయోటెక్ చుట్టుపక్కల ఏరియాలో ఎవరికైనా కావాలన్నా సరే నా దగ్గర తీసుకోవచ్చు. నా దగ్గర ప్రతిభా బయోటెక్ కంపెనీ వాళ్ళు అన్ని రకాల మందులు అందుబాటులో ఉన్నాయి. మా నంబర్ ఒకసారి అందరూ సేవ్ చేసుకోండి, 9490335545. నా పేరు గురుప్రసాద్ అండి. మీ పేరు చెప్పండి. ధారావతు సోమల. ఓకే, మీ దేవురండి? మైలవరం మండలం మురుసుమల్లి తండా, ఎన్టీఆర్ జిల్లా. ఫోన్ నెంబర్ చెప్పండి. 900000437994. ఓకే, థ్యాంక్ యూ సార్. కొకోలి పవర్ఫుల్, కొకోలి పవర్ఫుల్, కొకోలి పవర్ఫుల్.